పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సచివాలయం రైతు సేవా కేంద్రం ప్రాంగణంలో జరిగిన అన్నదాత సుఖీభవ సిపిఎం కిసాన్ పథకం అమలు కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు సతీమణి తామర సర్పంచ్ శ్రీమతి మామిడి సుధిష్ట. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, ఏడీఏ రాజా గోపాలరావు, స్పెషల్ ఆఫీసర్ ఏడీ మంచు కరుణాకర్ రావు, ఏపీ ఏఓపీ కిరణ్ వాణి, మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు సాధిస్తారు. ఈ రోజు రైతు సోదరులకి 7,000 రూపాయలు మనకి అన్నదాన సుఖీభవ కింద 7,000 రూపాయలు మన రైతు ఖాతాలో అప్పుడు జమ అవుతుంది. అదే కాదు, మన తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు ఒకటి కాదు, దపదపాలుగా అన్ని కార్యక్రమం జరుపుతున్నారు. కానీ ఇంకా మనకి తృప్తి లేదు. మన ప్రజలకి ఇన్ని కార్యక్రమం ఉంటే అల్లది లేదు, ఇల్లుది లేదు, అల్లది లేదు అంటారు. కానీ ఇన్ని అవును ఇప్పుడు రేపు 7,000 అన్నదాన సుఖీభవ 7,000 లాగుతుంటారు. మరి పడలేదు, మనం పడలేదు. ఇప్పుడు 7,000 పడ్డే లేదు, లాగుతుంది కదా. మనకి చంద్రబాబు ఎంత సౌకర్యం చేస్తుందో చూడండి. మొన్న దీపం పథకం అన్నదాన సుఖీభవ కింద 7,000 రూపాయలు ఇస్తానంటే ఒట్టిగా ఉచితమే కదా. ఇది మహిళ ఫ్రీ బస్సు మనం రేపు మనకి అన్నదాన సుఖీభవ ఈ రోజు అందరికీ సంతోషమైన రోజు. ఈ సుఖీభవ అన్నదాన సుఖీభవ మనము రేపు లాక్కొని మన సౌకర్యం చేసుకోవచ్చని అందరికి రైతులు కోరుతున్నాం. రైతు కూలీలు కష్టము ప్రతి రక్తపు బొట్టు కూడా చెమటగా మార్చి ఆ చెమటిని ప్రతి ఒక్కరికి కూడా కడుపు నింపడానికి వీలు కలిగించే ఒక విధముగా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు అనంటే, ఈ ప్రపంచానికి ముఖ్య వ్యక్తి ఎవరు అనంటే రైతు కూలి. వాళ్ళు లేకపోతే ప్రపంచమే శూన్యం. కాబట్టి అలాంటి రైతుకి మన గవర్నమెంట్ వారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశంతో, మంచి మనస్సుతో చాకచక్యం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే ఒక పథకాన్ని రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి వ్యవసాయ ఆధారమైనటువంటి రైతుల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగి, అదేవిధంగా మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారు మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఈ పాతపట్నం మండలంలో ఈ పథకాన్ని ప్రారంభించడం వ్యవసాయ రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మా అందరికి కూడా ఈరోజు అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయటం జరిగింది. కావున ఈరోజు మాకు వరి నాట్లు వేసుకోవటానికి కానీ, అదేవిధంగా ట్రాక్టర్తో దమ్ములు దుక్కులు చేసుకోవటానికి కానీ, అదేవిధంగా యూరియా, అదేవిధంగా డిఏపి ఎరువులు కొనుక్కోవటానికి కానీ, మరలా క్రిమి సంహారక మందులు స్ప్రే చేయడానికి, డాగ్ మందులు, కలుపు నివారణ మందులు కొనుక్కోవటానికి కానీ వ్యవసాయ రైతులకి సరైన సమయంలో సరైనటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ చేయటం వలన వ్యవసాయ రైతులు చాలా ఆనందోత్సవంగా యాజ్ ఏ రైతుగా వ్యక్తపరుస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యుల వారికి, అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి మా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఒక 2,000, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా 5,000 రూపాయలు కలిసి 7,000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్స్లోకి జమ చేపట్టడం కార్యక్రమం జరుగుతున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యుమణి గారికి వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ గారు, మండల స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున